T20 న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వికారాబాద్ జిల్లాలో జిల్లా టీజీఈ జేఏసీ ఆధ్వర్యంలోని సిపిఎస్ వియోచన దినోత్సవం సందర్భంగా వివిధ సంఘాలకు చెందిన ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లు పెద్ద ఎత్తున నల్ల బ్యాడ్జీలు ధరించి ర్యాలీ నిర్వహించడం జరిగింది। ఈ కార్యక్రమంలో జిల్లా టీఎన్జీఓస్ అధ్యక్షులు శ్రీ శివకుమార్ మాట్లాడుతూ సిపిసి రద్దు చేసి ఓపీఎస్ ని పునరుద్ధరించాలని, ఈ సిపిఎస్ ఒక ఉద్యోగుల పాలిట శాపంగా మారిందని, ఈ సిపిఎస్ మహమ్మారి వల్ల ఉద్యోగుల కుటుంబాలు రోడ్డు పాలవుతున్నారని అన్నారు। చాలా మంది ఉద్యోగులు విధి నిర్వహణలో మరణించిన వారి కుటుంబానికి 2000 పెన్షన్ కూడా రావట్లేదని, ఎవరైనా ఉద్యోగి రిటైర్ అవుతే 1500 నుంచి 1300 రూపాయలు పెన్షన్ వస్తుందని, కుటుంబ పోషణ భారంగా మారిందని, ఈ సిపిఎస్ ని ప్రభుత్వం వెంటనే రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని తీసుకురావాలని కోరారు। ఈ కార్యక్రమంలో టీఎన్జీఓఎస్ జిల్లా కార్యదర్శి అజ్మత్ బాషా, అసోసియేట్ అధ్యక్షులు నర్సింహులు, ట్రెజరర్ రమేష్, వైస్ ప్రెసిడెంట్ హీర్లాల్, కార్యవర్గ సభ్యుడు హాజీ, ఎస్టీయూటీఎఫ్ అధ్యక్షులు రత్నం, వారి యొక్క కార్యదర్శి పిఆర్టీయూ అధ్యక్షులు చంద్రశేఖర్, 4వ తరగతి సంఘం వైస్ ప్రెసిడెంట్ బాలకృష్ణ, పంచాయత్ సెక్రటరీ సంఘం సభ్యులు మధుకర్, రామ్ విహార్, గెజిటెడ్ సంఘం అధ్యక్షులు, పెన్షనర్స్ సంఘం అధ్యక్షులు, అటవీ శాఖ సంఘం అధ్యక్షులు తదితర సంఘ నాయకులంతా ఉద్యోగులు కూడా పాల్గొన్నారు। ఒక భావన తెచ్చి ఉద్యోగ భద్రత లేకుండా చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా సిపిఎస్ రద్దు చేయాలని సమైక్య ఉపాధ్యాయ సంఘాల తరఫున తెలియజేస్తున్నాం। థ్యాంక్ యూ సార్। మనమంతా ఒకే కులం సిపిఎస్ వ్యతిరేకులం, మనమంతా ఒకే కులం సిపిఎస్ వ్యతిరేకులం। మీకేమో పెన్షనా మాకేమో టెన్షనా, మీకేమో పెన్షనా మాకేమో టెన్షనా। ఆవాజ్ దో అవేక్ హై, ఆవాజ్ దో అవేక్ హై। వివా ఓపీఎస్, ఓకే వివా ఓపీఎస్, వివా ఓపీఎస్, OPS, OPS, CPS Mathura, OPS Mathura, CPS Mathura, OPS Mathura, UPS Mathura, OPS Mathura, UPS Mathura, OPS Mathura, UPS Mathura, OPS Mathura। आवाज दो, आवाज दो। जॉइंट एक्शन कमेटी की जानिब से तेलंगाना स्टेट के हमारे जॉइंट एक्शन कमेटी की जानिब से विकाराबाद टीएनजीओ और पूरे हमारे टीचर फेडरेशन की तरफ से और पूरे टीचर प्रेसा और हमारे क्लास पूरे टीचर्स की जानिब से हमारा मकसद एक ही है, सेंट्रल गवर्नमेंट जो अमल में जो लाई जो काला कानून सीपीएस यूपीएस नहीं, हमारे को चाहिए ओपीएस, क्योंकि सरकारी मुलाजिम अगर जो कोई मरा उसकी फैमिली पूरी रोड पे आई, इसलिए हमारे वजीर आला रेवंत रेड्डी साहब की ऊपर पूरी उम्मीद है, उनके कैबिनेट की उम्मीद है, उन्होंने मैन फर्स्ट में भी जो लगाए सबसे जल्द उन्होंने यूपीएस और सीपीएस निकाल के ओपीएस को अमल में लाए और पूरा हमारे गवर्नमेंट पर विश्वास करते हैं। हम जल्द से जल्द खुशखबरी आती और हमारी पीआरसी भी जल्द से जल्द लेते और हमारे 3 डीए भी जो बाकी है गवर्नमेंट जल्द से इशू हमारे 3 डीए भी दे देना। हमारा एक ही मुकाबला है पूरे यूनियन से, नो सीपीएस नो यूपीएस, हमारे चाहिए ओल्ड पेंशन स्कीम, क्योंकि हमारा हक है वो, हम भीख नहीं मांग रहे, हमारा जो गवर्नमेंट एम्प्लॉयज़ का हक है सरकार मुलाजिम का, जल्द से जल्द हमारे को ओपीएस अमल में लाने की पूरी जिम्मेदारी हमारे वजीर आला रेवंत रेड्डी साहब और उनके कैबिनेट पर भरोसा है। मैनिफेस्टो में जो बात रखे हम उनके ऊपर पूरी उम्मीद रख रहे हैं, जल्द से जल्द ये आर्डर्स आएंगे बोल के हम उम्मीद रख रहा हूँ। ये जो वक्त दिया गया मैं शुक्रगुजार हूँ।